అమ్మగారు నన్ను ఎందుకు లోపలికి రానివ్వడం లేదు, తారక్ సార్ని ఎందుకు కలవనివ్వడం లేదు, ఇకపై నన్ను ఇంట్లోకి రానివ్వరా, శాశ్వతంగా నన్ను తారక్ సార్ని దూరం చేద్దామని ఆలోచిస్తున్నారా? సమయానికి పెద్దయ్య గారు కూడా లేరు. తారక్ సార్ లేచారో లేదో ఒక్కసారి ఫోన్ చేస్తాను. అమ్మా, అన్నయ్య ఫోన్కి నీలవేణి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ఇటివ్వే. ఫోన్ కట్ చేస్తున్నారేంటి? ఇది ఖచ్చితంగా తారక్ సార్ అయి ఉండరు. పెద్దమ్మ గారి కట్ చేసి ఉంటారా? నేను తారక్ సార్తో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా నాకు లేదే. నిమిష, వెళ్ళి ఆ నీలవేణి బట్టలు కొన్ని బ్యాగ్లో సర్ది తీసుకుని రప్పు. ఎందుకమ్మా? తీసుకురా, చెప్తాను. తారక్ సార్, నాకు భయం వేస్తుంది సార్. ఈ డ్రైవింగ్లు నా వల్ల ఎలా అవుతుంది తారక్ సార్? ఎందుకు అవదు? సంతకాలు చేయడం నేర్చుకోలేదా? ఆఫీస్కొచ్చి పనులు చక్కబెట్టడం లేదా? పట్టుదల ఉంటే పట్టు పట్టి మరీ సాధించగలవని నువ్వే నిరూపించావు కదా. తారక్ సార్ చూడండి అటు. ప్రస్తుతం మీ అబ్బాయి కోలుకున్నాడు, కానీ బహుశా కొంతకాలం సరిగ్గా నడవలేకపోవచ్చు. చాలా బలమైన గాయాలు తగిలాయి. సో నడవడానికి కొంతకాలం పట్టొచ్చు. ఇప్పుడు తారక్ సార్కి నా అవసరం చాలా ఉంది. నేనే తారక్ సార్ని దగ్గరుండి చూసుకోవాలి. త్వరగా ఆయన కోలుకునేలా చేయాలి. కానీ వీళ్ళు చూస్తే తలుపులు వేసేసుకున్నారు. నన్ను లోపలికి రానివ్వడం లేదు. అసలు తారక్ సార్ ఎలా ఉన్నారో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. అమ్మగారు, తలుపు తీయండి అమ్మగారు. కాంచనమ్మగారు, దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. నిమిషమ్మగారు, దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. ఎవరైనా తలుపు తీయండి ప్లీజ్, మీకు దండం పెడతాను. కుకటేష్ అన్న హెల్ప్ చేస్తాడేమో. కుకటేష్ అన్ననే అడుగుదాం. కుకటేష్ అన్న, దయచేసి డోర్ తీయన్నా. నేను లోపలికి రావాలన్నా. కుకటేష్ అన్న, దయచేసి డోర్ తీయన్నా. కుకటేష్ అన్న, దయచేసి డోర్ తీయన్నా. నేను లోపలికి రావాలన్నా. ఇలాంటప్పుడు సార్కి నేను చేయాల్సింది చాలా ఉందన్నా. ప్లీజ్ డోర్ తీయన్నా. చాలా థ్యాంక్స్ కుకటేష్ అన్న. ఆగో,
గడప దాటి అడుగు లోపలికి పెట్టొద్దని చెప్పాను కదా. పోనివ్వు. అడిగేది నిన్నే. ఆ ఫోన్ ఇటివ్వు. కాంచనా, దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇన్నాళ్ళు మా నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ దరిద్రాన్ని కడిగేసుకోవాలనుకుంటున్నాం. అంత అమాయకంగా చూస్తున్నావేంటి? ఆ దరిద్రం ఎవరో కాదు, నువ్వే. నిన్ను శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి గెంటేస్తున్నాం. మీకు ఇది న్యాయంగా లేదమ్మా. ఆడపిల్లని ఒంటరి చేసి ఇలా హింసించడం న్యాయం కాదమ్మా. ఏయ్, నోరు ముయ్యరా. మా ఇంటి కుక్కలా పడుండక మాకే నీతులు చెప్పాలని చూస్తావా? నిన్ను నమ్మకూడదు. నీ ఫోన్ కూడా ఇవ్వు. అమ్మా అది రేయ్, ఇవ్వు. మంచి పని చేసావమ్మా. రేణుకా, అమ్మా ఇదిగో దీని బ్యాగ్ తెప్పించాను. ఈ రోజుతో నీకు ఈ ఇంటికున్న బంధం శాశ్వతంగా తెగిపోయినట్టే.